మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. కుటుంబ సభ్యులు ఎవరైనా చనిపోతున్న ఈ రోజుల్లో వాళ్ళని పట్టించుకునే పరిస్థితి కూడా ఉండని ఈ రోజులు మనకి ఎదురవుతున్నాయి. కానీ ఎంతో ఇష్టంగా చక్కగా పెంచుకున్న తన పెంపుడు జంతువైన తన డాగ్ చనిపోవడంతో ఈ ఊరు మొత్తం కూడా, ఇక్కడ గుండాల కాలనీ ఇది, ఈ ఊరు మొత్తం కూడా బ్యానర్లు కట్టి వాళ్ళ బంధువులకి, స్నేహితులకి, అందరికీ కూడా ఒక ఇంట్లో కుటుంబ సభ్యుడు చనిపోతే ఏ రకంగా చేస్తారో ఆ రకంగా ఇక్కడ మనం ఉన్న చోట జరుగుతుంది. ఓనర్ ఎవరైతే బాలయ్య గారు ఉన్నారో వారిని అడిగి మాట్లాడదాం. చెప్పండి బాలయ్య గారు, మీ డాగు ఎప్పుడు చనిపోయింది, ఎలా పెంచుకున్నారు? అది నా డాగ్ కాదు, నా కుక్క కాదు, ప్రియాతే ప్రేమ కొడుకులా పెంచుకున్నా. మీ కాలభైరవుడు మీ కొడుకు ఎలా చనిపోయాడు? నేను లేని టైంలో 10 మంది కుక్కలు వచ్చి చంపేసింది. నేను దాని సంప్రదాయంగా నా కొడుకులా చేసుకుంటున్నా. కొంతమంది అందరూ ఏదో మాట్లాడుతున్నారు, మాట్లాడుకుని నాకు అవసరం లేదు, నా ఇష్టం నేను చేసుకుంటున్నా. అంటే ఎన్ని సంవత్సరాల నుంచి? 3 సంవత్సరాలండి. 3 సంవత్సరాల నుంచి ప్రేమగా. నాకు యాక్సిడెంట్ అయితే నేను వారం రోజులు 4 కూడా దిగిపోయింది. అది నేను తినదాకా అన్నం తినలేదు. అందుకే దానికోసం అంత ప్రేమిస్తున్నా. 500 రూపాయలు పెట్టినా కూడా పడిపోతే తీసుకొచ్చి నోటితో వచ్చి నాకు ఎత్తది. అంటే చెప్పండి బాలయ్య గారు, అసలు మీ కుటుంబ సభ్యులతో ప్రేమ ఎలా చూపించేది? అసలు కుటుంబ సభ్యుల కన్నా ఎక్కువ అండి. నా పక్కన నా తమ్ముడు వాళ్ళే పక్కన వెళ్ళిపోయారు, చేయొద్దని, కర్మ చేయొద్దని. అయినా నేను దానికోసం చేస్తున్నా. అంటే నాకు కర్మ చేయకపోయినా పర్లే, కానీ దాన్ని చేస్తున్నా. బాలయ్య గారు చెప్పండి, మిమ్మల్ని చూస్తుంటేనేమో సాంప్రదాయ పద్ధతిలో ఒక కుటుంబంలో సభ్యుడు చనిపోతే ఎలాగో గుండు కొట్టించుకున్నారు, పక్కన చూస్తున్నాం భోజనాలు అందరికి కూడా భోజనాలు ఏర్పాటు చేశారు. అంటే ఏ రకంగా మీరు ఈ రకంగా ఇలా చేయగలుగుతున్నారు అసలు? అంటే దానికి నాకు అటాచ్మెంట్ అదండి. నేను చెవిలో పని చేస్తా ఉంటే ఫోన్ పడిపోయింది ఒకసారి, నోటితో ఫోన్ పట్టుకొచ్చి ఇంటికి వస్తుంది. అసలు నాకు నా రక్త సంబంధంలో పట్టించుకోలేదు నాకు యాక్సిడెంట్ అయితే, కానీ అది నన్ను పట్టించుకుంది. చనిపోయినా కూడా నేను ఒక 2 గంటలు టాబ్లెట్ తీసుకుని పడుకుంటే ఓవర్ డోస్ కదా, బాగా యాక్సిడెంట్ లేదు, 4 లేకపోయింది, బాగా ఓవర్ డోస్ ఇట్లా లేపేది. కళ్ళమ్మ నీళ్ళు అన్నం, మా మరదల పాపం అన్నం పెట్టినా కూడా తినేది కాదు. అసలు దానికి నాకు అనుబంధం వేరండి, నా కొడుతో సమానం అంతే. అంటే ఈ 3 సంవత్సరాల నుంచి మీరు ఎక్కడికి ఊర్లు కానీ ఎక్కడికి వెళ్ళలేదా? లక్కీని వదిలేసి ఊర్లు వెళ్తానండి, వెళ్తే అన్నం తిందండి, తిందు, ఎవరు పెట్టినా తిందు. ఇప్పుడు మీ స్నేహితులు కానీ బంధువులు కానీ ఏమంటారు మీరు ఇలా ఇంటి కార్యక్రమం చేస్తున్నారు కదా? అందరూ దండం పెడుతున్నారండి. కొంతమంది శత్రువులు మాత్రం వేస్ట్ అంటున్నారు, పిచ్చి లేచింది అంటున్నారు. నాకు పిచ్చి వెళ్ళలేదండి, పిచ్చోడేం కాదు. దానికోసం నా కొడుకేం చేసుకోవాలిగా, నా కొడుకుతో సమానం. కాల భైరవుడు శివుడు, వాడి కోసం చేసుకుంటున్నాను అంతే. ఎవరెవరిని అనుకోండి, నాకు అనవసరం, ఎట్లా చేస్తా ఎవరికైనా సరే అంతే. బాలయ్య గారి స్నేహితులు ఉన్నారు, వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకున్నాం. చెప్పండి, ఈ బాలయ్య గారు వాళ్ళ అబ్బాయి అంటున్నారు, ఆయన చనిపోయింది, ఆయన కర్మకాండాలన్నీ చేస్తున్నారు, స్నేహితులుగా మీరు వచ్చారు, బంధువులు వచ్చారు, ఊరు మొత్తం తరలి వచ్చింది, ఏమంటారు మీరు? నాకు తెలిసినంత వరకు అయితే దాదాపు నాకు బాలు 20 సంవత్సరాలు పరిచయం. ఏ రోజు కూడా స్నేహాన్ని ధర్మం పాటిస్తూనే వెళ్తూ ఉంటాడు. స్నేహితులు ఎవరికైనా ప్రాబ్లం వచ్చినా కానీ అలాగే రియాక్ట్ అవుతాడు. నీకెందుకు రాని నిన్న ఫీలింగ్ ఉంటుంది. అలాంటి వ్యక్తి తన ఆత్మాభిమానంతో పెంచుకున్న ఒక కొడుకులాగా పెంచుకున్నటువంటి జాకీ ఈరోజు చనిపోవడం అనేది చాలా బాధాకరం. దాని గురించి నేను మాట్లాడేది ఏంటంటే, బాలు నువ్వు ఎలాంటి రియాక్షన్ తీసుకోకు. ప్రస్తుతానికైతే మేము అందరం ఉన్నాం. రేపు పొద్దున్న ఇంకొక వ్యక్తిని మనం దత్తత తీసుకొనైనా లేకపోతే ఏదైనా తీసుకొని దాన్ని కూడా జాకీలాగే మనం పెంచుకొని ప్రస్తుతానికి నడిపించుకోవాలి. అంతేగాని నువ్వు అనవసరమైనటువంటి ఎమోషన్స్కి వెళ్ళిపోయి ఇబ్బంది పడకూడదని నా ఆలోచన. బాలయ్య గారి బావగారు ఉన్నారు, వారిని మాట్లాడుతూ చెప్పండి, మీ బామ్మర్తిగా చేస్తున్నారు ఈ కార్యక్రమం, మీకు ఎలా అనిపిస్తుంది అసలు? అలా సొంత తల్లిదండ్రులకి ఎవరు చేయట్లేదు, కానీ కుక్క చేస్తానంటే ఇక ఆయన గొప్ప మనసు అనే ఉద్దేశంతో మేము రావడం జరిగింది. ఎక్కడ ఉంటారు మీరు అసలు? మేము పాల్వంచ, ఇప్పుడు ప్రాపర్ భద్రాచలంలోనే ఉన్నాం. నేను పుట్టి పెరిగింది ఇక్కడే, కానీ బిజినెస్ పరంగా కాంట్రాక్ట్ పరంగా మేము పాల్వంచలో ఉండడం జరిగింది.
ఇక మా బామ్మర్ది ఎప్పటి నుంచో చిన్నప్పటి నుంచి దాన్ని పెంచిండు, ఉమ్, ఒక కొడుకులాగా చూసుకున్నాడు. ఉమ్, ఇది చేయటం అంటే గ్రేట్ అనిపిస్తుంది నాకు. ఉమ్, ఈ రోజుల్లో ఎవరు చేస్తున్నారండి? తల్లిదండ్రులు చనిపోయినా, బంధువులు చనిపోయినా ఏదో మామ అంటున్నారు కొంతమంది, చేస్తాను ఇతను చేస్తున్నా అంటే చాలా గ్రేట్ అనిపిస్తుంది మాకు. ఉమ్. అంటే కుటుంబ సభ్యులు, తల్లిదండ్రులు కానీ, తోడబుట్టిన వాళ్ళు కానీ ఎవరు చనిపోయినా కూడా పట్టించుకొని ఈ రోజుల్లో పెంపుడు జంతువు అయినటువంటి తన డాగ్ చనిపోవడంతో శోక సముద్రంలో బాలయ్య గారు ఉన్నారు. వారు ఈ కర్మకాండలన్నీ కూడా దగ్గరుండి ఈ ఊరందరినీ కూడా పిలిచి చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ బాలసూర్యకు సుమన్ టీవీ, నాగరాజ్, భద్రాచలం.